టైగర్ కనిపించింది. టైగర్ 1 month బ్యాక్ కనిపించింది దగ్గర. కెమెరా ట్యాప్ కనిపిస్తుంది మీకు? అవునన్నా. ఆ కెమెరా ట్యాప్ ఎందుకు పెడతారంటే మనకి, నేను మా ఫ్రెండ్స్ అయితే నంద్యాలకి 40 kilometers దూరంలో ఉన్న పచ్చర్లకు అయితే వెళ్తున్నాం. ఒక జంగిల్ సఫారీని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మీ అందరికీ. వీడియోని లాస్ట్ వరకు చూడండి. జంగిల్ సఫారీకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాం. మేమైతే నల్లమల్ల జంగిల్ క్యాంప్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ ఒక కేఫ్ ఉంది, అలాగే ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూసాం, చాలా నీట్గా అయితే ఉంది, కానీ ఇక్కడ ఏం దొరకవు. నేనైతే మ్యాప్ చూస్తూ ఉన్నా. మా వాళ్ళందరూ కలిసి జంగిల్ సఫారీకి జీప్ని అయితే బుక్ చేయడానికి వెళ్ళారు. ఇదే మేము వెళ్ళబోయే జీప్. ఇంకా జీప్ ఎక్కి మేమైతే స్టార్ట్ అయిపోయాం. జంగిల్ సఫారీ చేయడానికి ఇంకో లొకేషన్ ఉంటుంది, అక్కడికి అయితే స్టార్ట్ అయిపోయాం మేమైతే. ఇంకా మేము ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత గైడ్ అయితే దొంగబావి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది బావి, ఇది దొంగ బావి అంటారు కదా. దొంగ బావి ఎందుకంటారంటే, ఇంతకుముందు విలేజ్లలో చిన్న చిన్న నగలు, డబ్బులు దోచుకొచ్చుకొని ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి. స్టోన్స్ కి ఓళ్ళు ఉన్నాయి, ఆ ఓళ్ళు దాచుకునే వాళ్ళు. అందుకు దీని దొంగ బావి అని పేరు పడింది. దొంగ బావి అంటే స్టోన్స్ ఇక్కడ స్టోన్స్ కి హోల్స్ ఉన్నాయి, ఆ హోల్స్ లో దాచుకునే వాళ్ళు డబ్బులు, నగలు. విలేజ్ లో దోచుకొచ్చుకున్న నగలు ఇక్కడ దాచుకునే వాళ్ళు దొంగలు. అందుకు దీని దొంగ బావి అని పేరు పడింది. ఈ చెట్టుకి 200 సంవత్సరాలు ఉండదు. 200 years. 200 years ఆ ఓట్ చెట్టు, మరి చెట్టు అంటారు అది. 200 సంవత్సరాలు అది. ఆ పక్క బెండి అనే చెట్టు, మెయిన్ చెట్టు ఎన్ని ఊడలే 200 సంవత్సరాలు. 200 సంవత్సరాలు భూమిలోకి వెళ్ళి మళ్ళీ లావ్ అవుతుంది, అంతే లావ్ అవుతుంది. 200 years అంట బ్రో. స్టోన్స్ ఉన్నాయా? అంటే దాంట్లో ఇప్పుడు ఏమన్నా అప్పుడు కాలంలో వజ్రాలు అవన్నీ ఉంటాయి, ఇప్పుడు ఏం లేవు, మొత్తం తీసేసినారా? తీసుకెళ్ళిపోయారు. అప్పుడే లేవు, బ్రిటిష్ వాళ్ళు కాలంలో అప్పుడే దొంగలు ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోయారు మొత్తం. ఇప్పుడేం లేదు, ఖాళీగా అంతే అది. జస్ట్ కూడా బావి అంతే అది, దాని పేరు బావి పడింది అంతే. ఎంత సమ్మర్ అని ఎట్లా ఉంటాయి వాటర్ ఎండిపో. టైగర్ కనిపించింది. టైగర్ 1 month బ్యాక్ కనిపించింది దగ్గర. ఫోటో కూడా ఉందా? ఇక్కడ టైగర్ కనిపించింది, అక్కడ ముందర. ఆడికి మనం పోతాం ఇప్పుడు. ఆ ప్లేస్కి వెళ్తాం మనం. అన్న చెప్పిన దాన్ని బట్టి లాస్ట్ మంత్లో ఇక్కడే అంట టైగర్ తిరిగింది. సో మనం ఇప్పుడు అక్కడ ఉన్నాం, చూద్దాం మా లక్ ఎంతవరకు ఉంటుందో. లాస్ట్ 1 month బ్యాకే కనిపిస్తుందంట అన్నకి టైగర్. సో మనకు లక్ ఉంటే చూడొచ్చు మనం కూడా టైగర్. సో చూద్దాం ఏమవుతుందో. ఈ స్పాట్లోనే అయితే సరౌండింగ్స్లో ఇప్పుడు కూడా తిరగొచ్చు. మా వాళ్ళందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆ పులి కోసం. నేను డిపార్ట్మెంట్ చేయబట్టి 2015 జాయినింగ్. ఇప్పుడు వరకు టైగర్స్ 11 టైగర్స్ ఇక్కడేనా? 11 టైగర్స్. మొత్తం ఎన్ని టైగర్స్ ఉంటాయి? మొత్తం మనం నల్లమల్ల NSTR లో మొత్తం 48 టైగర్స్ ఉన్నాయి. 48 మొత్తం టోటల్ NSTR లోనే. సిడ్సెల్లం, దోర్నాల, ఆత్మకూరు, పచ్చర్ల. ఇంకా 9 kilometers లోపలికి అయితే మమ్మల్ని తీసుకుపోతారు. మళ్ళీ రిటర్న్ ఇదే దారిలో వస్తాం. ఇప్పుడు మేము డీప్గా వచ్చేసాం ఫారెస్ట్లోకి. దగ్గర 5 kilometers అలా వచ్చేసాం. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు పులిని చూడడానికి. ఇక్కడ ఎదురుగా కెమెరా ట్యాప్ కనిపిస్తుంది మీకు? అవునన్నా. ఆ కెమెరా ట్యాప్ ఎందుకు పెడతారంటే, మనకి ఏ జంతు పాస్ అవుతుంది, ఏ జంతు కొత్త జంతువు వచ్చింది మన ఫారెస్ట్ లోకి. ఇప్పుడు టైగర్స్ కి కౌంటింగ్ ఉండదు. మనం సపోజ్ మనం ఇట్లా లెక్క వెళ్ళాం కదా, మనుషులు లెక్కేసిన లెక్క వెళ్ళాం కాబట్టి ఆ కెమెరా ట్యాప్ పెడితే, ఆ కెమెరా ట్యాప్ ఉంది ఏ జంతు పాస్ అయితే దాన్ని కౌంటింగ్ వస్తాం మనకి. ఇప్పుడు టైగర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోనికి. తర్వాత ఏమైనా డియర్స్ కి ఏమైనా దెబ్బ తగిలినా గానీ అక్కడ రెడ్ మార్క్ పడిపోతుంది. అది ఫోటో తీసేస్తుంటది ఖచ్చితంగా. ఏ జంతు పాస్ అయినా ఫోటో క్లిక్ చేస్తుంది. అప్పుడు ప్రస్తుతానికి టైగర్ ఎక్కడైనా దెబ్బ తగిలింది, మనం దాన్ని చూడలేం కదా, కాబట్టి దానిలో రెడ్ మార్క్ పడిపోతుంది. దాన్ని ఏం చేస్తామంటే, చుట్టుపక్కల ఎక్కడ వాటర్ ఉన్న దగ్గర లిక్విడ్ కలపడం కానీ, లేదా ఎక్కువ గాయం ఉంది అనుకో మొత్తం ఇంజెక్షన్ కొట్టేసి కుట్లు వేసేసుకొని కట్టుకొని వదిలేస్తాం. మళ్ళీ అట్లా రిస్క్ అవ్వకుండా. ఇప్పుడు ఏమైతే మనం వదిలేసినాం, దానికి చిన్న గాయం తగిలింది వదిలేసినా అనుకో, ఏమైతుందంటే పండుకోవడం వల్ల చీమలు పట్టడం కానీ, పురుగు పట్టడం కానీ, అదేమైతుందంటే చెడు పడుతుంది. చెడు పడినప్పుడు ఎవరు చెప్పుకోలేదు బాధ, కానీ అక్కడ చనిపోతుంది. అక్కడ జరగకూడదని ఆ కెమెరా ట్యాప్ కోసం పెట్టాం. అంటే ఏదైనా మూవ్ అయితే దాని ముందర క్లిక్ చేస్తా. వెహికల్ ఆపినా కానీ, ఏ జంతు పాస్ అయినా కానీ ఫోటో క్లిక్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడైనా ఫారెస్ట్ లో గుర్తుపెట్టుకోండి, కెమెరా ఉందంటే అక్కడ ఏదైనా ఒక పెద్ద యానిమల్ తిరిగినట్టు, ఆ యానిమల్ యొక్క యాక్టివిటీని మనం తెలుసుకోవడానికి, దాన్ని అబ్జర్వ్ చేయడానికి ఆ కెమెరాలు అయితే పెడతారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టరు, కేవలం యానిమల్స్ ఉన్న చోటనే పెడతారు.
గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రిటిష్ కాలంలో కట్టిన రైల్వే ట్రాక్ అన్నమాట. దాన్ని రిమూవ్ చేసి ఇప్పుడు రోడ్ లాగా అయితే యూజ్ చేస్తున్నారు జంగిల్ సఫారీకి. ఆల్మోస్ట్ మేము ఒక 20 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి ఉంటాం ఇంతవరకు. ఇంకా చాలా డీప్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మనం యానిమల్ కనపడితేనే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ వ్యూ అంతా బాగుంది, నేచర్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు మేమైతే చాలా ఎత్తులో వెళ్తున్నాం. సమ్మర్లో బాగుంటుంది. వెహికల్ కూడా 30 కిలోమీటర్స్ వెళ్తారు రౌండ్ సర్కిల్. 1500 పే చేస్తారు 5 మెంబర్స్కి. గంట 2 hours పడుతుంది సఫారీ సమ్మర్లో అయితే. అప్పుడు బాగుంటుంది సఫారీ, హైలైట్ సఫారీ. అప్పుడు లొకేషన్ కూడా చూడడానికి బాగుంటుంది. అనిమల్స్ కనిపి ఛాన్స్ 100% ఉంటుంది. తర్వాత సఫారీకి వెళ్ళి వచ్చిన తర్వాత టీ స్నాక్స్ ఉంటాయి, తర్వాత క్యాంప్ ఫైర్ ఉంటుంది. ఈ సీజన్లో క్యాంప్ ఫైర్ ఉంటుంది, చలికాలం కాబట్టి ఈ సీజన్లో. తర్వాత నైట్ 8:30 to 9:30 డిన్నర్ ఇస్తారు, పొద్దున బెడ్ కాఫీ ఇస్తారు, బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. 11 చెక్అవుట్ ఉంటుంది. 12 to 11 6,000 ఉన్నాయి, 9,000 ఉన్నాయి, 8,000 ఉన్నాయి. మొత్తం 3 రకాలు ఉన్నాయి మన దగ్గర. ఫారెస్ట్ లో ఒక చిన్న టెంట్ లాంటిది ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. లొకేషన్ మాత్రం సో చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు వరకు అయితే సఫారీ అయితే ఎండ్ అయిపోయింది, అంటే రిటర్న్ వెళ్ళొచ్చు మళ్ళా. ఇక్కడ ఇదే లాస్ట్ లొకేషన్. ఇప్పుడు ఈ సీజన్ లో ఇదే లాస్ట్ లొకేషన్. సమ్మర్ లో అయితే ఫుల్ గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు మేమైతే రిటర్న్ వెళ్ళాలి, కానీ ఇక్కడ కొంచెం స్టే చేయొచ్చు. ఇప్పుడైతే మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నాం. చూద్దాం, ఏమైనా కనిపిస్తే క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాం. సఫారీ అయితే చాలా బాగుంది. జస్ట్ మిస్ అయిపోయింది. సో మేము అలా లేచి కౌంట్ చేసేలోగానే 1 second అలా పారిపోయింది. చాలా డిసప్పాయింట్. చూసాం, మేమేదో చూసాం, సో సాటిస్ఫైడ్ అనమాట. కానీ మీకు చూపించలేకపోయాం. అది సడన్ గా మేమందరం రియాక్ట్ అయ్యేసరికి చాలా భయపడింది. ఫ్లాష్ మ్యాన్ లాగా అలా చిటికలు వెళ్ళిపోయింది. మన వ్యాన్ అయితే అక్కడ ఉంది గైస్. మేము ఇప్పుడు ఒక టవర్ అయితే ఎక్కాం వ్యూ చూడడానికి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం అయితే ఫారెస్ట్ మిడిల్లో ఉన్నాం ఇప్పుడు. గైస్ టవర్ అయితే ఉంది మిడిల్లో, మనం దాన్ని ఎక్కి చూడవచ్చు మొత్తం క్లైమేట్ని ఒకసారి. గైస్ ఇప్పుడైతే మేము రిటర్న్ చాలా దూరం వచ్చేసాం, ఇంకా రోడ్డు కూడా దగ్గరలోనే ఉంది. మన ట్రిప్ అయితే అయిపోవడానికి ఒక 5 minutes ఉంటుంది అంతే. మళ్ళీ ముంచారేమో అది నిలబడి ఎంత అవుతుంది తెలుసా? ఎగిరింది కానీ మా కళ్ళ ముందర ఒక యానిమల్ చూసాం, కానీ అది మేము వీడియో తీసే లోగా జస్ట్ 1 second లో అలా ఎస్కేప్ అయిపోయింది. అందుకే పక్కా క్యాప్చర్ చేసేవాళ్ళం. అందుకే ఫ్రెండ్స్ చాలా డిసప్పాయింట్మెంట్ ఉన్నాం. వచ్చేటప్పుడు చాలా ఆనందం అనిపించింది, కానీ వర్తే 1500కి ఇలా సఫారీ రైడ్ అనేది చాలా చాలా వరకు వర్త్. ఇప్పుడు డిసెంబర్ మూమెంట్ లో కాబట్టి 15 kilometers తిప్పారు. అదే మార్చ్ లో అయితే టోటల్ 30 kilometers అయితే ఉంటుంది. అది ఇంకా చాలా సూపర్ అయితే ఉంటుంది. సో గైస్ మేమైతే ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే వస్తున్నాం. నాకైతే చాలా డిసప్పాయింట్గా ఉంది, ఎందుకంటే ఇంత ఫాస్ట్గా మేము వెళ్ళిపోతున్నామని. మేము ఇంతవరకు 1.5 hours ఇక్కడ స్టే చేసాం, అంటే జంగిల్లో తిరుగుతున్నాం, జంగిల్ సఫారీ చేస్తూ. కొన్ని వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ని అయితే మేము చూసాం, చాలా బాగున్నాయి. గైస్ ఇంతటితో మన జంగిల్ సఫారీ అయితే ఎండ్ అయిపోయింది. మన సఫారీ ఎండ్ అయిపోయింది, ఇంకా మనం రీచ్ అయితే అయిపోయాం పచ్చెర్ల దగ్గరికి. చాలా మెమొరీస్ అండ్ ఎక్స్పీరియన్స్తో ఈ ట్రిప్ అయితే ఫుల్ఫిల్ చేసాం. అన్ననే అనమాట మనకు సఫారీ అయితే చూపించింది. అక్కడక్కడ స్టాప్ చేసి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడు చాలా బాగా. అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది.